పుట్టింట్లో పురుడు పోసుకొని వస్తున్నారు. ఉండండి, దిష్టి తీసేదాకా రాకండి. అమ్మగారు పుట్టింట్లో పురుడు పోసుకొని వస్తున్నారు. ఉండండి, దిష్టి తీసేదాకా రాకండి. నువ్వు ఊరుకోరా నాగన్నా. నువ్వు ఊరుకోరా నాగన్నా. పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. అమ్మా లోపలికి రండి. ఓం భద్రం కర్ణేభిశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరీరంగేషుస్తవాగం స్వస్తనోభిః యజేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నశ్చార్చో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా కూర్చుండయ్యా. ఓం చన్నో మిత్రశ్యం వరుణః చన్నో భవత్వర్యమాం చన్న ఇంద్రో బృహస్పతిః చన్నో విష్ణురక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో. పట్టుచీర కట్టుకుని అన్ని నగలు పెట్టుకుంటే నేను జమీందారునిలాగే ఉంటాను. పట్టుచీర కట్టుకుని అన్ని నగలు పెట్టుకుంటే నేను జమీందారునిలాగానే ఉంటాను. వరుణస్రుదేహమధ్యాచమృడయ వామవస్తురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాస్తేజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోజరసగం సమాన ఆయు ప్రమోషీ. ప్రథమ కలశే బ్రహ్మాణమావాహయామి ద్వితీయ కలశే మహావిష్ణుమావాహయామి తృతీయ కలశే మహారుద్రమావాహయామి. ఓం ఇమం మే వరుణస్రుదేహమధ్యాచమృడయ వామవస్తురాచకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా. పెళ్ళైన 9 సంవత్సరాలకి జమీందార్ గారికి వారసుడు పుట్టాడు. జమీందార్ గారు కూడా వాళ్ళ నాన్నగారికి పెళ్ళైన 9 సంవత్సరాలకి పుట్టారట. ఇది వాళ్ళ ఆనవాయితీ కాబోలు. శివాపస్సంతో సోమనస్య వస్తు అక్షతం చారిష్టం చాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివాపస్సంతో సోమనస్య వస్తు అక్షతం చారిష్టం చాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివాపస్సంతో సోమనస్య వస్తు అక్షతం చారిష్టం చాస్తు. ఓం సవితా పశ్చాత అసవితా పురస్తా అసవితోత్తరాత అసవితా ధరాత అసవితా నస్వదు సర్వదా ఆదిం సవితా రాసదాం దీర్ఘమాయు. నవో నవో భవతి జాయమానో నాం కేతుర్షసా మేచ్చగ్రే దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయు. ఆపవందంతు దేవసే దీర్ఘాయుత్వాయ వర్చసే. అయ్యా చినరాజా వారికి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మా తాతగారి పేరు విజయేంద్ర భూపతి. ఆ పేరే పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ పేరు మీ కుడి చేతి మధ్య వేలితో ఈ బియ్యంలో రాయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాన్యరాత్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా శుభఫలావాప్తిరస్తు. వేదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం తమసస్తు భారే సర్వాణి రూపాణి విచిత్యధీరః నామాని కృత్వా విదరాస్తే దాతా వృత్తాద్యపురాజహార చక్రప్ర విద్వాంసరశ్చరస్రః తమేవం విద్వాంసృతః భవతే నాన్యః పంథా అజరాయ విద్యతే. యజ్ఞేన యజ్ఞమైజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో దేహనాకం మహిమ. పిల్లవాడిని ఉయ్యాలో పడుకోబెట్టండి. ఓం చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. పద్మ, చిన్నబాబు గారిది అచ్చు పెద్దయ్య గారి పోలికే కదూ? ఏం కాదు మావా, చిన్నబాబు అచ్చు తల్లి పోలిక. తల్లి పోలికొస్తే అదృష్టమంట. నా మాట కాదండమే కదా నీ పని. దుర్గారావు, మీరు తగువలాడుకోకండి. చిన్నబాబుది మా ఇద్దరి పోలిక, సరేనా? అయ్య గారు,
దుర్ముహూర్తం రాకుండా ఆయుష్ హోమం జరిపించాలి. తొందరగా పిల్లవాడికి బట్టల మారు తీసుకురండి. అలాగే. పద్మ, చిన్నబాబుకి బట్టలు మార్చి తీసుకురా, త్వరగా రావాలి. అలాగేనమ్మా. చిన్నబాబు, దుర్గారావు, చిన్న జమీందారు పుట్టిన శుభ సందర్భంలో పని వాళ్లకు పేదలకు కొత్త బట్టలు పెడదాం అనుకున్నాను. అందరిని రమ్మని చెప్పు. అలాగేనయ్యా. చిన్న జమీందారు గారు ఇలా పడుకోండి. ఆ? ఆ? చేతికి పురుగులు. హాయ్. బాగుందా? బాబు, ఇది విప్పేనా? విప్పేస్తాను. చీచీ, బుజ్జి బుజ్జి, ఇది విప్పేసి ఇదిగో ఈ డ్రెస్ వేస్తానే. మా బంగారం. ఓం భూర్భువస్వరోమిత్యగ్నిం ప్రతిష్టాప్య భూర్భువస్వోం. ఓం అగ్నయే నమః. ఓం ఉతవహాయ నమః. ఓం ఉదాసనే నమః. ఓం కృష్ణోర్తనే నమః. ఓం దేవముఖాయ నమః. ఓం దత్తజిహ్వా. అల్లరి చేయకూడదు. విజయేంద్ర భూపతి గారు, ఆ, అది అది అమ్మ దగ్గరికి వెళ్తావా? దా. ఆయ్. మమ అగ్నయే స్వాహ. అగ్నయిదన్న మమ. సోమాయ స్వాహ. సోమాయదన్న మమ. యమాయ స్వాహ. యమాయదన్న మమ. నిరుతయే స్వాహ. నిరుతిదన్న మమ. వరుణాయ స్వాహ. వరుణాయదన్న మమ. వాయువే స్వాహ. వాయువిదన్న మమ. కుబేరాయ స్వాహ. కుబేరాయదన్న మమ. ఓం ఊర్ధ్వపురుషాయ స్వాహ. ఊర్ధ్వపురుషాయదన్న మమ. ఈశానపురుషాయ స్వాహ. ఈశానపురుషాయదన్న మమ. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామపవస్త్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిశ్చేదసాదనజ్ఞ స్వాహ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వార్కమంధనాత్ ముక్తోర్ముక్తయమామృతా స్వాహ. మృత్యుంజయాయదన్న మమ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వార్కమంధనాత్ ముక్తోర్ముక్తయమామృతా స్వాహ. అమృతమృత్యుంజయాయదన్న మమ. ఆయుర్దేవతానుగ్రహ ప్రసాద్ సిద్ధిరస్తు. బుజ్జి ముండ, ఎంత బాగుంది ఈ గొలుసు. పద్మా, ఆ, ఏమిటి ఏదో దొంగ పని చేసినట్టున్నా? నేనా దొంగ పని చేయడమా? ఏంటి మావను అనేది? చేతులు వెనక్కి పెట్టి నువ్వు దాచిందేమిటి? నేనే దాచాను. హ, అనుకున్నాను నువ్వు ఇలాగే అడుగుతావని. నిన్ను జమీందారింట్లోనే పసిగట్టాను. ఏంట్రా దీనిలో ఏదో తేడా వచ్చిందని. ఆ తేడా ఏమిటో ఇప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? తెలకపిండి కూర. నా చేతిలో ఏమీ లేదు. అనవసరంగా నన్ను అనుమానించొద్దు. అనవసరంగా అనుమానించలేదే, అవసరమయ్యే అనుమానించాను. అనుకున్నాను నువ్వు ఇలాంటి వెధవ పని చేసి ఉంటావని. అదే నిజమైంది. పద్మ, నీకు ఈ పని చేయడం తప్పనిపించడం లేదా? జమీందారు గారు మనకి ఏం తక్కువ చేశారని ఇంత ద్రోహం తలపెట్టావు? ఎంత ద్రోహం తలపెట్టాను? వాళ్ళ ఖజానాకు కన్నం వేశానా? అమ్మగారి 7 వారాల నగలు దోచుకున్నానా? అసలు ఈ గొలుసుపోయిందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. నువ్వే అనవసరంగా వాపోతున్నావు. నా స్వామి రంగా, చేసింది దొంగతనం, పైగా సమర్థింపు. నీ మొగుడిని కాబట్టి ఊరుకున్నాను, లేకపోతేనా? లేకపోతే ఏం చేసేవాడివి? 10 మందిలో నిలబెట్టి నీ పరువు తీసేవాడిని. అది ఇష్టం లేదు కాబట్టి. బట్టి లేడు, విక్రమార్కుడు లేడు. ఊరుకోవయ్యా. పద్మ, పరాచకాలు ఆడేవంటే పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు. దీనికేం తక్కువ లేదు. పెళ్ళ మెళ్ళ అరకాసు బంగారం పెట్టడం చేత కాదు. ఈ తిరకాసులకి ఏం తక్కువ లేదు. పద్మ, ఉన్నంతలో నేను బాగా చూసుకుంటున్నాను. నీకేం తక్కువ చేశాను? నాకు నువ్వేం చేసావు? ముందా సంగతి చెప్పు. ముప్పొద్దులా ఇంత తిండి పడేస్తే చాలా? ఆ ధర్మప్రభుల పంచన చేరాం కాబట్టి తిండికి గూడికి ఇబ్బంది లేకుండా ఉంది. లేకపోతే అది అనుమానమే కదా. తినడానికి తిండి కాదు కదా, తాగడానికి గంజి కూడా ఉండేది కాదు. మనం తాగడానికి గంజి దొరక ఏడుస్తుంటే వాళ్ళు కట్టుకునే బట్టలకు గంజి తక్కువైందని తిడతారు. చేసింది వెధవ పని. మాట మారుస్తావెందుకు? నేనేమీ మాట మార్చడం లేదు. ఇంతకాలంగా డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నావు. చిన్న మెత్తు బంగారం కొనిపెట్టావా? సీతమ్మ వారు అడవికి వెళ్ళినప్పుడే నార
చీరలు కట్టుకుంది. నేను నిన్ను కట్టుకున్నాక ఈ నూలు చీర తప్ప సిల్కు చీర కట్టుకున్నానా? పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుంటే నేను మహారాణిలాగే ఉంటాను. అంత ఆశపడేదానివి డ్రైవర్ని చేసుకోకూడదు. ఏ జమీందారునో చేసుకుని ఉండాలి. అప్పుడు రాణి అయ్యేదాన్ని. అర్హతకు మించి ఆశపడకూడదు. పద్మ, బతుకులో మనం ఎంత ఆశపడితే అంత నిరాశ కలుగుతుంది. నేనెందుకు చెప్తున్నాను విను. ఈ గొలుసు చిన్నబాబు మెళ్ళలో వేసి జమీందారు గారిని క్షమాపణ అడుగు. వెళ్ళు. నేనెవరిని క్షమాపణ అడగను. ఎవరికీ తెలియకుండా ఈ గొలుసు ఎలా తీశానో అలాగే ఆ కుర్రాడు మెళ్ళ వేసొస్తాను. సరే, ఆ పనైనా తొందరగా చెయ్యి. దుర్గారావు, అయ్యగారు, చాలా సంవత్సరాలుగా నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. అందుకే నా భార్య బిడ్డల్ని నీతో పంపుతున్నాను. జాగ్రత్త. మీరు చెప్పాలా అయ్యగారు? నా ప్రాణం కన్నా ఎక్కువగా చూడను. ఆ నమ్మకం నాకుంది. ముందు మా కులదైవం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగేనండి. తర్వాత వీళ్ళని మా అత్తగారింటి దగ్గర దిగబెట్టు. అలాగే అయ్యగారు. పిల్లవాడికి 3 నెలలు వెళ్ళాక నువ్వే జాగ్రత్తగా తీసుకురావాలి. సరేనా? సరేనండి. దుర్గారావుకి ఇన్ని జాగ్రత్తలు చెప్పకపోతే మీరు మాతో రాకూడదు. ఇక్కడ ఏం రాజకార్యాలున్నాయని? రాజకార్యాలే ఉన్నాయి మాధవి. నీకు తెలియంది ఏముంది? నేను ఇక్కడ ఒక రోజు లేకపోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ఎలా రమ్మంటావు చెప్పు? నువ్వు వెళ్ళి పుట్టింట్లో విశ్రాంతి తీసుకుంటా. దుర్గారావు, మీతో పాటు పద్మను కూడా తీసుకెళ్ళండి. తోడుగా ఉంటుంది. అయ్యగారు, ఇక్కడ అమ్మగారు లేక పద్మ లేకపోతే దివాణంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వ్యవహారాలు పద్మకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవు. పద్మ ఇక్కడ ఉంటేనే మంచిది. అవునండి, పద్మ ఇక్కడ ఉంటేనే మంచిది. పద్మ, మీ అయ్యగారికి ఎన్నో పనులు. వేళకు నిద్రపోరు, తినరు. ఆయనకు కావలసినవి నువ్వే సమకూర్చాలి. తెలిసిందా? అమ్మగారు, అయ్యగారి గురించి మీరేం బెంగపడకండి. అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. ఏమండి, చెప్పింది గుర్తుంది కదా? రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలకుగా ఉండకండి. ఆహారం, నిద్ర అశ్రద్ధ చేయకండి. మాధవి, ఇవన్నీ పద్మకు చెప్పావు కదా. పద్మ చూసుకుంటుందిలే. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్ళొస్తా నాగన్నా. వెళ్ళొస్తాను నాగన్నా. వెళ్ళొస్తాను అయ్యగారు. మంచిది. మాధవి, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే. అయ్యగారు, పాలు తీసుకోండి. మినపసున్నిలా అయ్యగారు ఎలా నెగనగలాడిపోతున్నారో. మినపసున్ని అంటే నాకు చాలా ఇష్టం. బలానికి బలం, పుష్టికి పుష్టి. పద్మ, ఇలారా. ఏంటయ్యగారు? అలా కూర్చో. పర్వాలేదు, చెప్పండి. కూర్చోమన్నానా? పద్మ, నువ్వు ఈ దివాణానికి వచ్చినప్పటి నుంచి మాకెంతో సహాయంగా ఉంటున్నావు. మీకు సంతోషం కలిగేలా పనిచేయడమే నా పని. మాధవి చాలా అమాయకురాలు. చంటి పిల్లాన్ని పెంచటం దానికి తెలియదు. అంచేత మాధవి పనులతో పాటు చిన్నబాబు విజయ్ పనులు కూడా నువ్వే చేయాలి. నేను మాత్రం పిల్లల్ని కన్నదాన్నా అయ్యగారు. పసిపిల్లల పనులు నాకు కొత్తే కదా. కొత్త అయినా అల్లుకుపోయే తెలివితేటలు నీకున్నాయి. అందుకే విజయ్కి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, నిద్రపుచ్చడం అన్నీ నువ్వే చేయాలి. అలాగే అయ్యగారు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నే వెళ్ళి మీ పడగది సిద్ధం చేస్తాను. నిద్రపోదురు గాని. అలాగే.
రాజహంసలా ఈ మంచం ఎంత బాగుందో. హాయ్, భలే భలే కాళ్ళు తెలిపోతున్నట్టుగా ఉంది. సెంటు పౌడరు. పళ్ళు. అబ్బా, ఎన్ని చీరలో, ఎన్ని నగలో. అయ్యో, ఈ నగలు పెట్టుకుంటే నేనెంత అందంగా ఉన్నాను.